పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి వేదిక గౌరవ పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఫోటోగ్రాఫర్స్ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలను మరొకసారి మోసం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అతి ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా బలహీన వర్గాలను అడుగడుగున మోసం చేస్తూ మరొకసారి జీవో 46 ద్వారా బీసీలను మోసం చేస్తూ ఉంది. ఇలా మీ అందరికీ తెలుసు, కామారెడ్డి డిక్లరేషన్లో 2023లో ఎన్నికలకు ముందు అమలు కాని వాగ్దానాలన్నీ కూడా బీసీల కోసం మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతోటి 42% రిజర్వేషన్ కల్పిస్తామని, ఉద్యోగ ఉపాధి రంగాలలో బీసీలకు పెద్ద వాటా కల్పిస్తామని, బడ్జెట్లో ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పి, అలాగే బీసీ సబ్ ప్లాన్ను అమలు చేస్తామని చెప్పి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 నెలల నుంచి కూడా మరి అసెంబ్లీలో చూస్తూ ఉన్నారు, బయట కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, బలహీన వర్గాల సోదరులు కూడా మరి మేధావులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్లను తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం అంతా కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ 50% రిజర్వేషన్స్ మించకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా మరి జీవోల పేరుతోటి, ఆర్డినెన్స్ల పేరుతోటి, ఢిల్లీలో ధర్నాల పేరుతోటి బీసీలను మోసం చేసింది. మళ్ళా చక్కగా ఆయన ఏం చేస్తాడంటే, ఢిల్లీలో ఒక మంత్రుల కమిటీని పంపిస్తాడు, సుప్రీంకోర్టు పంపించి ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. ఇది కోర్టు పరిధిలో ఉంది, రిజర్వేషన్లు అమలు చేయమని తెలిసినప్పటికీ కూడా కోర్టులలో బీసీల రిజర్వేషన్ పట్ల పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మంత్రులను 6 మందిని జమ చేసి, మంచి లాయర్ను హైర్ చేసి, మీరు వాదించండి, బీసీల కోసం కొట్లాడండి అని ఒక హైప్ క్రియేట్ చేసి మరి ఈరోజు మరొకసారి మోసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెర తీయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడేమో కానీ ఇక్కడ గల్లీలో మాట్లాడతారు, ఢిల్లీలోనేమో కొట్లాడరు. ఇలా ఇండియా కూటమికి 200 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, దాదాపుగా అన్ని పార్టీలు కలిపి 200 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా మీ రాహుల్ గాంధీ మరి బీసీ రిజర్వేషన్ల పట్ల ఏ ఒక్కనాడు కూడా పార్లమెంటులో ఈ రిజర్వేషన్ల అంశాన్ని కొట్లాడకుండా మరి తెలంగాణలో మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు మేము రిజర్వేషన్లు కల్పిస్తున్నాం, బీసీలకు అండగా ఉన్నాం అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మరి బలహీన వర్గాలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా. ఇవాళ ఓకే, రిజర్వేషన్ 42% అమలు కాకుండా ఇంకా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అమలు చేయాల్సినటువంటి అంశాలు, బీసీ సబ్ ప్లాన్ మరి 2 ఏళ్లలో మరి బీసీలకు ఏం సబ్ ప్లాన్ నిధులు కేటాయించావు? మరి ఈ 2 సంవత్సరాలలో ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లను మరి బీసీలకు నిధులు కేటాయిస్తూ ఉన్నారు. మరి 2 ఏళ్లకు గాను మరి 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా మరి 40,000 కోట్లు మరి ఇలా బీసీలకు ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఇది నీ చేతుల పనే కదా.
నీ చేతిలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధి, విద్య ఈ రంగాలలో మరి అమలు చేయనీకి దమ్ముంటే బడ్జెట్ కేటాయించరు, సబ్ ప్లాన్ అమలు చేయరు, విద్యలో, వైద్యంలో, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాలలో మరి మీరు చేసే అవకాశం ఉన్నటువంటి, బీసీలకు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించకుండా ఒక పొలిటికల్ రిజర్వేషన్, అది స్థానిక సంస్థల కోసమే ఏదో కొట్లాడుతున్నట్టు, బీసీలకు మేము రాజకీయంగా ఏదో అవకాశాలు కల్పిస్తున్నట్టు, అది పార్టీ పరంగానే మేము అమలు చేస్తామని జీవో 46 తీశారు. ఆ జీవో 46లో కూడా ఎస్సీ ఎస్టీల గట్ట 2011 సెన్సెస్ ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. అలాగే బీసీల రిజర్వేషన్స్ వచ్చేసరికి 2024 సెన్సెస్ ప్రకారం రిజర్వేషన్ కల్పించడం అనేది ఒక విచిత్రమైన నిర్ణయం. ఇది ఎస్సీ ఎస్టీలకు 2011 సెన్సెస్ ప్రకారం, బీసీలకు 2024 సెన్సెస్ ప్రకారం, మరి ఎస్సీ ఎస్టీలకు మరి అలాగే బీసీలకు పంచాయతీ పెట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయాలు కనబడతా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ గల్లీలో మాట్లాడకుండా మీరు ఢిల్లీలో కొట్లాడి రాజ్యాంగంగా బద్ధంగా రావాల్సినటువంటి బీసీల వాటాను కొట్లాడి తేండి. అక్కడ ఢిల్లీలో కొట్లాడకుండా పత్రికలతో ముఖంగా మాట్లాడుతూ అమలు కాని హామీలను మరి బలహీన వర్గాలను మోసం చేసే విధంగా మీరు చేయొద్దని మరి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, బీసీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. కానీ బీసీ వెల్ఫేర్ శాఖనే ఈరోజు ఢిల్లీలో లేదు. దాని గురించి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఇస్తే బీసీ ముఖ్యమంత్రినే చేస్తామని మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తారు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే సెంట్రల్లో ఒక బీసీ వెల్ఫేర్ శాఖను ఏర్పాటు చేయండి. అప్పుడు మీరు మాట్లాడే మాటలను మా బలహీన వర్గాలు నమ్ముతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే మన 10 ఏళ్ల పాలనలో, కేసీఆర్ పాలనలో ఇంతకుముందే వినయన గారు చెప్పారు, ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం, కుల వృత్తుల విషయంలో అన్ని రంగాలలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చినటువంటి మహనీయుడు కేసీఆర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా కుల వృత్తుల విషయానికి వస్తే మా ముదిరాజు సోదరులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమమే కావచ్చు, యాదవ సోదరులకు గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమమే కావచ్చు, చేనేత కార్మికులకు ప్రమాద బీమా కావచ్చు, పెన్షన్ కావచ్చు, నూలు పైన సబ్సిడీ కార్యక్రమాలు కావచ్చు, అలాగే గౌడ సోదరులకు మరి ప్రమాద బీమాతో పాటు మరి పెన్షన్ సౌకర్యాన్ని, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కళ్ళు మండవాలను కూడా వాళ్ళ కుల వృత్తిని ప్రోత్సహించడానికి ఓపెన్ చేయడమే కావచ్చు, అలాగే బీసీ సోదరులకు అనేక సంక్షేమ హాస్టళ్లను ఓపెన్ చేసి విద్యను అందించడమే కావచ్చు, మరి విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లే కావచ్చు, అనేక రంగాలలో కేసీఆర్ యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా మరి బీసీ సోదరుల కోసం కార్యక్రమాలు, రాజకీయపరమైనటువంటి అన్ని అవకాశాలు కల్పించిన మహనీయుడు కేసీఆర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల కోసం విద్యార్థులు, మేధావులతోటి అలాగే బీసీ సంఘాలతో కలిసి అనేక ఉద్యమాలు చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.